దేవి నవరాత్రుల్లో 9వ రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి. శ్రీ మహిషాసురమర్దిని దేవిగా అమ్మవారు దర్శనమిస్తుంది. సమస్త భయాలు తొలగి ధైర్యస్థైర్యాలు కలగాలని కోరుకుంటూ అమ్మవారిని ముదురు ఎరుపు కలనేత జరీ చీరతో అలంకరిస్తారు. ప్రత్యేకంగా పాకం గారెలు, నువ్వులన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. ఇప్పుడు పాకం గారెలు నైవేద్యం ఎలా తయారు చేయాలో చూద్దాం. పాకం గారెలు చేయటానికి ముందుగా 1/2 కిలో మినప్పప్పు 4 గంటల ముందు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత వెట్ గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత గిన్నెలో 1 కప్పు బెల్లం వేసి 1 కప్పు వాటర్ పోసి గులాబ్ జామున్ సిరప్ కన్సిస్టెన్సీలో స్టిక్కీగా అయ్యేంత వరకు కలపాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకుని కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో గారెలు ఇలా చేతిలో కానీ ఒక ప్లాస్టిక్ పేపర్లో కానీ మీకు ఎలా వీలైతే అలా చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గారెలు వేడిగా ఉన్నప్పుడే బెల్లం పాకంలో వేసుకోవాలి. బెల్లం పాకం కూడా వేడిగా ఉంటుంది కాబట్టి గారెలు అందులో నాని చాలా జ్యూసీగా ఉంటాయి. అంతే, ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే పాకం గారెలు నైవేద్యం రెడీ. ఇప్పుడు నువ్వులన్నం నైవేద్యం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. కాగాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న 2 కప్పుల అన్నం వేసి కలుపుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి వేసుకోవాలి. నువ్వులు వేయించుకొని ఈ పొడి చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా నువ్వులన్నం నైవేద్యం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.